అందరికీ వెల్కమ్ టు శుభా వ్లాగ్స్. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను మీకు గృహప్రవేశం బ్లాగ్లో చెప్పాను కదా, లైక్ నేను డ్రెస్సెస్ కలెక్షన్ పెడతాను అని చెప్పి. నేను ఇవి డ్రెస్సెస్ అనుకుంటారో అనార్కలి అనుకుంటారో, నేనైతే అనార్కలి అనుకుంటాను. బికాజ్ నేను చాలా వరకు దుప్పటాస్ పేరప్ చేసుకొని కొంచెం అనార్కలి టైప్లోనే కుట్టించుకున్నాను. నా దగ్గర ఒక 10 డ్రెస్సెస్ ఉన్నాయంటే అవుట్ ఆఫ్ 10 నేను 9 డ్రెస్సెస్కి ఖచ్చితంగా నా ఓన్గా ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించుకుంటాను, నా ఓన్ థాట్స్ పెట్టి. ఒక్కసారి మనం డిజైన్ చేయించుకోవడం అలవాటు అయిన తర్వాత ఇంకా వేరే బయట తీసుకోవాలంటే అస్సలు మనసు ఒప్పదు. నాకైతే అసలు సెట్ అవ్వవు బయటవి. అందుకే నేను ఓన్గా ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించు. నాలా ఎంతమంది ఇలా ఫ్యాబ్రిక్ డిజైన్ చేయించుకుంటారో ఓన్గా కమెంట్లో చెప్పండి. ఫస్ట్ నేను ఈ ఫ్యాబ్రిక్ గురించి అయితే చెప్తాను. ఇది నా ఫస్ట్ అనార్కలి ఆ డ్రెస్ అనుకోవచ్చు. ఇది నేను జార్జెట్లో తీసుకున్నాను. నేను ఇక్కడ కంప్లీట్గా చుడీ హ్యాండ్స్ వచ్చేలాగా పెట్టించుకున్నాను అనమాట. ఇలా చుడీ హ్యాండ్స్ వస్తుంది. అండ్ నేను దీనికి ఈ దుప్పట్టా పేరప్ చేసి, ఈ దుప్పట్టా నేను నాంపల్లిలో తీసుకున్నాను. నాకు ఓన్లీ 100 రూపీస్కి వచ్చింది ఈ దుప్పట్టా. అండ్ దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి అయితే నేను పేరప్ చేశాను. ఈ క్లాత్ ఏమో నాకు 200 మీటర్కి వచ్చింది. కొన్ని డ్రెస్సెస్ ఏమో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా తీసుకున్నాను. ఇదేమో ఈ ఫ్యాబ్రిక్ ఏమో చికంకారీ, ఇట్లా చాలా బాగా వచ్చింది పింక్ కలర్లో. అసలు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇదైతే. సో దానికేమో ఇట్లా డోరీస్ కూడా ఇచ్చినారనమాట ఇట్లా డిజైన్లో. అండ్ మనకి లైక్ రెగ్యులర్గా పైపింగ్ లాగా కాకుండా ఇట్లా ఒక క్లాత్ కూడా యాడ్ చేసినారు. సో దట్ దీనికి మనకు బార్డర్ లాగా కనిపిస్తుంది అని చెప్పి. ఇది వేసుకున్నప్పుడు అయితే మనకు మంచిగా కల్లీస్ లాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది ఒక ఫ్యాబ్రిక్ నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. సో అందుకే నేను తిరిగేమో జార్జెట్లో తీసుకున్నాను, ప్లెయిన్ జార్జెట్. దానికి నేను ఇట్లా మగ్గం వర్క్ అయితే యాడ్ చేయించిన. దీంట్లో బేబీ పింక్ వచ్చింది కాబట్టి నేను ఇలా బేబీ పింక్ దుప్పట్ట అయితే పేరప్ చేసుకున్నాను. అన్నిటికీ పైపింగ్ ఎందుకు అని చెప్పి దీని కింద ఇలా హాఫ్ పట్టులో అటాచ్ చేయించాను అనమాట. ఇది అవుట్ఫిట్ కంప్లీట్గా. అండ్ మనకి సపరేట్గా దుప్పట్టాస్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఈ దుప్పట్టా దేనికైనా పేరప్ చేసుకోవచ్చు. అందుకే మీరు కూడా సపరేట్గా దుప్పట్టాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా బార్డర్ దీనికి ఉన్న అటాచ్డ్ బార్డర్ వేయించుకుంటే దానికి మాత్రం వేసుకోగలుగుతాం. అదే సపరేట్ చున్నీస్ తీసుకుంటే దేనికైనా వేసుకోవచ్చు. నేను ఈ దుప్పట్టా కూడా నార్సింగ్లోనే తీసుకున్నాను. నాకు 1200 ఏమో పడింది. నేను 2 years బ్యాక్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఇష్టపడి ఒక ఫ్యాబ్రిక్ అయితే లైక్ అనార్కల్లాగా డిజైన్ చేయించుకున్నాను. అదే ఈ ఫ్యాబ్రిక్. ఇదైతే ఆర్గాన్జా అనమాట. ఇట్లా ఆర్గాన్జా అని ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. ఇది మొత్తం ప్లెయిన్ ఆర్గాన్జా. దీనికి నేను ఇట్లా లేస్ అటాచ్ చేయించాను. సో దట్ కొంచెం లుక్ మంచిగా వస్తుంది అని చెప్పి. ఇది 2 type ఆఫ్ లేస్ నా దగ్గర ఉంటే మిగిలిపోయిన లేస్ ఇట్లా యాడ్ చేయించిన. దీనికి కూడా సేమ్ నేను ఇలానే ఆర్గాన్జా లాగా దుపట్టా తీసుకొని దానికి ఇక్కడ కార్నర్లో ఒక లేస్ కనిపిస్తుంది కదా, ఆ లేస్ అయితే యాడ్ చేయించాను. సో ఇదైతే దుపట్టా. సో ఇట్లానే నేను దీనికి ఒక లేస్ యాడ్ చేయించిన. ఇది అనమాట కంప్లీట్గా అవుట్ఫిట్. నేను ఇప్పుడు చూపించబోయే డ్రెస్ ఏమో నేను నా ప్రీ వెడ్డింగ్ కోసం అని చెప్పి డిజైన్ చేయించుకున్నాను. ఇదే అనమాట ఆ డ్రెస్. సో దీనికి మొత్తం పోల్కా డాట్స్ వచ్చింది. ఇది కంప్లీట్ మ్యాక్సీ వర్క్ వస్తుంది. అండ్ నేను ఇది చుడీ హ్యాండ్స్ లాగా కుట్టించుకున్నాను. సో ఇది కంప్లీట్గా ఇట్లా మనం వేసుకున్నప్పుడు చాలా మంచి గేరాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను బోట్ నెక్ లాగా పెట్టించుకున్నాను అనమాట. ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సో ఇదొక డ్రెస్. నా దగ్గర ఉన్న కలర్సే రిపీట్ మోడ్లో తీసుకుంటాను. ఎందుకంటే షాప్లోకి వెళ్ళగానే నా దగ్గర ఏం కలర్ ఉంది ఏంటి అనేది నాకు అసలు గుర్తుకు రాదు. ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మాత్రం అరే నాకు ఇట్లాంటి కలర్ ఉంది కదా అయినా తీసుకున్నాను అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇట్లా ఫీల్ అయినారో కమెంట్ చేయండి. పోతున్న అనార్కలి కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను. ఇది కూడా కొంచెం క్రేప్లో ఉంటుంది. ఇది చాలా బాగా అనిపిస్తుంది. చాలా కంఫర్ట్ ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నేను ఇది 5 meters ఏమో తీసుకున్నాను. సింపుల్గా ఇట్లయితే కుట్టించేసుకున్నాను. సో ఇదొకటి అనమాట. దీనికి నేను ఈ బేబీ పింక్ దుప్పట్టా తీసుకున్నాను. ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. అండ్ మనం సపరేట్గా చున్నీస్ తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఏ దుప్పట్టా అయినా అనార్కలితో పేరప్ చేయొచ్చు. అండ్ నాకు ఈ దుప్పట్టా కూడా దీనికి బాగా సెట్ అవుతుందని అనిపించింది. ఇది ఒక దుప్పట్టా. ఈ 2 దుప్పట్లలో ఏదైనా వేసుకోవచ్చు నేను. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది నేను సపరేట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఆ చార్మినార్లో. ఇది 150 మీటర్లో వచ్చింది. నాకు 300 meters. ఇది నేను ఆలియా కట్ లాగా కుట్టించుకున్నాను. బికాజ్ సపరేట్ కదా. సో కొంచెం ఆలియా కట్ లాగా ట్రై చేద్దామని చెప్పి కుట్టించుకున్నాను. నా టైలర్కి అయితే నేను ఇక్కడ లేస్ యాడ్ చేయమని చెప్పాను. సో అలాగే యాడ్ చేశారు. సో ఇదైతే కంప్లీట్ అవుట్ఫిట్. అండ్ దీనికి మనం ఆలియా కట్ కుట్టించుకున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా
కరెక్ట్ ప్లీటింగ్స్ ఉన్న ఫ్యాబ్రిక్కే ఆలియా కట్లా కుట్టించుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉబ్బగా వచ్చేసి వేసుకోవడానికి కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇది 3.5 మీటర్స్ తీసుకున్నాను, ఇది 1 మీటర్ తీసుకున్నాను. సో 4.5 మీటర్స్లో అయితే నాకు అనార్కలి డ్రెస్ ఎలా ఉంది కమెంట్లో చెప్పండి. అండ్ నేను ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇలా లావెండర్ కలర్లో వచ్చింది. గేరా కూడా చాలా బాగుంటుంది. ఇది మ్యాక్సీ లెంత్ వరకు వస్తుంది. అదొక్కటే నాకు నచ్చదు మ్యాక్సీ లెంత్ లాగా రావడం. సో దీన్ని నేను లెంత్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాను. యాంకిల్ లెంత్ వరకు వస్తే కొంచెం చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పి. సో ఇదైతే బెలూన్ హ్యాండ్స్ ఇచ్చినారు. దీని లోపల ఇట్లా ఎలాస్టిక్ కూడా ఉండే. అండ్ ప్రతి డ్రెస్కి అయితే డోరీస్ పెట్టించుకోండి. బికాజ్ మనకి షోల్డర్ ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసి అయితే ఖచ్చితంగా డోరీస్ పెట్టమని చెప్పండి. బికాజ్ షోల్డర్ ఒకవేళ పడిపోతున్నట్టు అనిపించినా డోరీస్ పెట్టించుకుంటే మనకు మంచిగా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఆ ఒక టిప్ అయితే నేను ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ హాఫ్ సారీస్ కానీ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు దీని లోపల లైనింగ్ మాత్రం ఖచ్చితంగా క్రేప్ వేసుకోండి. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ కాటన్ మనం క్రేప్ వేసుకుంటే ఇది వాష్ చేసుకున్న తర్వాత కూడా స్ట్రింక్ అవ్వకుండా ఉంటుంది. అదే కాటన్ అయితే మనకు స్ట్రింక్ అయిపోతుంది. డ్రెస్ లెంత్ ఏమో పొడుగు ఉంటుంది, లోపల లైనింగ్ ఏమో మనకి లోపలికి వెళ్ళిపోతుంది స్ట్రింక్ అయితే. సో ఎప్పుడైనా మీరు ఇలా క్రేప్ వేయించుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరే మంచి రిజల్ట్స్ చూస్తారు. నా టిప్ ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నేను ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ నేను ఆల్రెడీ నా సెకండ్ బ్లాగ్లో వేసుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే ఇది రెడ్ కలర్లో ఇలా ఉంది. దీనికి మొత్తం ఇట్లా సిల్కీ లైక్ అలాంటి టెక్స్చర్ ఉంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్కి. సో మనం వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మనకి సపరేట్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కదా, ఇది నేను టాప్కి వేయించాను ఇలా. అండ్ దీనిపైన చెమ్కీలు వచ్చి ఉన్నాయన్నమాట. సో ఇట్లా అండ్ దీనికి ఇలా డోరీస్ ఉండి డోరీస్కి ఇలా డిజైన్ కూడా వచ్చింది కదా. అండ్ దీనిపైన మనకి గోల్డ్ కలర్ చెమ్కీస్ వచ్చినాయి కాబట్టి నేను గోల్డ్లో తీసుకున్నాను అనమాట దుపట్టా. సో ఇలా ఉంది దుపట్టా వచ్చేసి మొత్తం. నాకు ఈ దుపట్టా 900 ఏమో పడింది నార్సింగ్లో. మనం దుపట్టాస్కి అయితే కళ్ళు మూసుకొని నార్సింగ్కి అయితే వెళ్ళొచ్చు. మనకు చాలా దుపట్టాస్ కలెక్షన్ ఉంటుంది. సో ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ నేను మీరు నా సంక్రాంతి వ్లాగ్ చూస్తున్నట్టయితే దాంట్లో అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేను లాస్ట్ టైం మా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఫ్యాబ్రిక్. నాకు ఇది 150 మీటర్ పడింది. 4.5 మీటర్ తీసుకున్నాను. బాటమ్కి ఒక 1 మీటర్ వెళ్ళిపోయినా కానీ 3.5 మీటర్స్ మన కింద గేరాకి వస్తుంది అని చెప్పి. సో దీనికైతే చిన్నగా ఇలా పఫ్ పెట్టించాను. ఇలా నార్మల్ హ్యాండ్స్ అయితే పెట్టించాను. దీనికి పైపింగ్ కూడా చేశారు. అండ్ ఇలా స్వీట్ హార్ట్ నెక్ అని అంటారనుకుంటా. ఇది ఇలా నెక్ పెట్టించాను అనమాట. నాకు ఇట్లాంటి షేడ్లో అయితే అస్సలకి ఏ డ్రెస్సెస్ లేవు, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఈ డ్రెస్కి అయితే నేను ఈ దుపట్టా పేరప్ చేశాను. ఈ దుపట్టా అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట. నాకు ఒక హాఫ్ సారీ ఉండేది, దానికి సెట్ అవుతుందేమో అని చెప్పి ఇది తీసుకున్నాను. బట్ నాకు అది యూజ్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఈ డ్రెస్కి అయితే సెట్ అయింది. నాకు మంచిగా అనిపించింది. దీంట్లో గోల్డ్ వచ్చింది, దుపట్టాలో కూడా గోల్డ్ కలర్ వచ్చింది అండ్ ఆరెంజ్ కూడా మిక్స్ ఉంది కదా. సో అందుకే నేను దీన్ని పేరప్ చేసిన అనమాట. ఐ హోప్ మీ అందరికీ నా డ్రెస్సెస్ నచ్చాయని నేను అనుకుంటున్నాను. నేను అన్ని పిక్చర్స్ ఇక్కడ ఖచ్చితంగా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ మీలో ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పార్ట్ 1 అయితే చూసేసారు కదా, పార్ట్ 2 కోసం స్టే ట్యూన్. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గుడ్ డే.